దేవుని సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అమజ్యా లోబడ్డాడు, దీవించబడ్డాడు. మరొకసారి దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలకు విలువ ఇవ్వకుండా, లెక్క చేయకుండా, గర్వాన్ని ప్రదర్శించి నువ్వు చెప్తే నేను వినాలా, నాకు తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి అని చాలా గర్వంగా ప్రవర్తించి సొంత నిర్ణయాలు తీసుకుని తెలివి తక్కువగా తన గోయి తాను తోవుకున్నాడు. అలా నాశనం అయిపోవటం మనం చూస్తాం. అమజ్యా అనే ఈ రాజుగారు ఎదోమీయులపైకి యుద్ధానికి వెళుతూ పొరుగు దేశమైన ఇజ్రాయేలీయులను సహాయానికి తెచ్చుకున్నాడు. అప్పుడు దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడాడు, అమజ్యా నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవునికి లోబడుతున్నావు కనుక దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఒంటరిగా వెళితే గెలుస్తావు, కానీ నువ్వు ఎవరినైతే సహాయాన్ని అడిగావో, డబ్బులిచ్చి మరి ఇజ్రాయేలు రాజుని అతని సైన్యాన్ని సహాయాన్ని కొనుక్కున్నావో, దేవుడు వాళ్ళతో లేడు. వాళ్ళు గనక నీ వెంట వస్తే వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం నీకు అంటుకుంటుంది. వాళ్ళ మీద ఉన్న శాపానికి నువ్వు బలైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు భక్తుడివి, భక్తుల సాయమే తీసుకోవాలి, భక్తుల సహవాసంలోనే ఉండాలి, భక్తులతో స్నేహం చేయాలి. సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన, కష్టమైన ఏదైనా సరే ఒక నీతిమంతుడు నీతిమంతులతోనే పంచుకోవాలి తప్ప భక్తిహీనులతో, ఏమంటే నీతి మాలిన వ్యక్తులతో, దేవుని భయం లేని వాళ్ళతో గనక స్నేహం చేసిన, బంధుత్వాన్ని పెట్టుకున్నా, రాకపోకలు సాగించిన, సహాయం తీసుకున్నా, సహాయం చేసిన ఈ భక్తిహీనులపై ఉన్న దరిద్రం, శాపం, దయ్యాలు నీతిమంతుల పైన కూడా పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి దైవజనుడు అన్నాడు, నువ్వు భక్తుడవే, నువ్వు నీతిమంతుడవే, దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు ఒంటరిగా వెళ్ళు. కానీ శపించబడ్డ భక్తిహీనులు, అవిధేయులు, గర్విష్ఠులైన ఆ పొరుగు దేశానికి చెందిన ఇజ్రాయేలీయులను ఎందుకు పిలుచుకుంటున్నావు? వాళ్ళు లేకుండా వెళ్ళమని చెప్పాడట. వెంటనే యూదా రాజైన అమజ్యా దైవజనుడితో ఇలా అన్నాడు, వాళ్ళ యుద్ధంలో నాకు సహాయం చేయడానికి వాళ్ళు అడిగిన రేటుకి నేను డబ్బు ఇచ్చేసా, ఇప్పుడు వద్దంటే నా డబ్బు వృధా అయిపోతుంది కదా అన్నప్పుడు దైవజనుడు పలికిన అద్భుతమైన మాటలు నేను చదువుతున్నా, మీకోసం మనసు పెట్టి వినండి. 2వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 7వ వచనం. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, అమజ్యా రాజు దగ్గరకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికినీ తోడుగా ఉండడు. అలాగు పోవాలని నీకున్న యెడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. ఈ మాట గమనించండి. అలాగు పోవాలనని నీకున్న యెడల, ఎలాగు పోవాలనని నేను చెప్పాక కూడా నువ్వు ఇజ్రాయేలీయులను తీసుకొని కనుక వెళితే వెళ్ళు, నీ ఇష్టం, చెప్పడం నేను చెప్పేశా, తర్వాత నీ జీవితం నీ ఇష్టం. వాళ్ళని తీసుకుని వెళ్తే గనక దేవుడు వాళ్ళకు తోడు లేడు గనక నీతో కూడా దేవుడు కట్ చేసుకుంటాడు, నీతో కూడా దేవుడు దూరం అయిపోతాడు. ఇంత చెప్పా కూడా నువ్వు వాళ్ళని వెంట తీసుకుని వెళ్తే నువ్వు వెళ్ళు, నీ ఇష్టం, కానీ దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. ఈ మాట గమనించండి. ఎందుకట దేవుడు కూలుస్తాడు? అమజ్యా రాజు చేసిన తప్పును బట్టి కాదు. అమజ్యా రాజు మంచోడే, భక్తుడే, నీతిమంతుడే, దేవునికి లోబడే స్వభావం ఉన్నవాడే, కానీ అవిధేయులను వెంట పెట్టుకుని వెళ్ళటం ద్వారా ఇతను కూలిపోతాడని దైవజనుడు అంటున్నాడు.